లీడ్స్ లో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఓడిపోయాక ఎలాగైనా రెండవ టెస్టులో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. అంతేకాదు ఎప్పుడూ లేని విధంగా బౌలింగ్ లో పేలవమైన ప్రదర్శన కనబరిచింది. దీంతో ఇప్పుడు బౌలింగ్ లో ఏ మార్పులు చేయాలనేది టీం మేనేజ్మెంట్ కి సవాలుగా మారింది. ఇదిలా ఉండగా టీమిండియా విదేశాల్లో టెస్టులు ఆడుతున్నప్పుడు ఎప్పుడూ మనకు బ్యాటింగ్ లో సమస్య ఉండేది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాటర్స్ లో ఎవరో ఒక్కరే రాణించేవారు. గత 5 ఏళ్లుగా ఇదే పరిస్థితి. కానీ తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టెస్టులో మన బ్యాటర్లు రెచ్చిపోయి ఆడారు. ఏకంగా 2 ఇన్నింగ్స్ల్లో 5 సెంచరీలు చేశారు. అయినా కూడా మ్యాచ్ ఓడిపోయిందంటే దానికి కారణం మన బౌలింగ్. ఇప్పుడు ఇదే టీమిండియా మేనేజ్మెంట్ కి సమస్యగా మారింది. అవును, రెండవ టెస్ట్ కోసం బుమ్రాకి రెస్ట్ ఇస్తున్నారని సమాచారం. కాబట్టి మొదటి టెస్టులో విఫలమైన మిగతా బౌలర్ల పరిస్థితి ఏంటని చర్చిస్తున్నారు. ముఖ్యంగా శార్దుల్ ఠాకూర్ మరియు ప్రసిద్ధ్ కృష్ణని తప్పించి వాళ్ళ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డిని మరియు వాషింగ్టన్ సుందర్ని ఆడిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే కుల్దీప్ యాదవ్ మరియు హర్షదీప్ కు మరోసారి నిరాశ ఎదురైనట్లే. ఎందుకంటే ఇప్పటికే బౌలింగ్ లో ఎవరిని ఆడించాలనేది ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎలాగైనా రెండవ టెస్టులో గెలిచి సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎడ్జిబస్టన్ లో టీమిండియా ఆడిన అన్ని టెస్టుల్లోనూ ఓటమి పాలైంది. అందుకే ఈసారైనా గెలవాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది టీమిండియా.